ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. కేదారేశ్వర వ్రతం అన్నది కొన్ని ప్రాంతాల్లో చాలా తప్పనిసరిగా ఆచరించేది. ముఖ్యంగా తెలంగాణ, దీనికి ఆనుకుని ఉన్నటువంటి కొంత మహారాష్ట్ర, కర్ణాటక ఈ ప్రాంతాల వారందరూ కూడా కేదారేశ్వర వ్రతాన్ని ఈ సమయంలో ఆచరిస్తారు. కేదారం అంటే మంచి వరి పండేటటువంటి పొలం. కేదారేశ్వరుడు అంటే పంటల మీద అధిపతి అయినటువంటి దైవం. సరిగ్గా ఇప్పుడు పంటలు ఇంటికి వచ్చేటటువంటి సమయం. అందుకని ఈ సమయంలో పంటలు తమకు ఇంటి దాకా వచ్చేందుకు సహకరించినటువంటి ఆ స్వామివారికి కృతజ్ఞతలు తెలియచెప్తూ కేదారేశ్వర వ్రతం అన్నటువంటి దాన్ని తప్పనిసరిగా ఆచరిస్తూ ఉంటారు. ఇది ఎప్పుడు చేస్తారు అంటే, ఏ రోజైతే మనకి దీపావళి వస్తుందో ఆ రోజుకి ముందు, అంటే సరిగ్గా కేదారేశ్వర వ్రతం దీపావళి నాడు, అంటే అమావాస్య ఇంకా వస్తూ ఉన్నటువంటి సమయంలో, చతుర్దశి అమావాస్య ఈ రెండు ఉన్నటువంటి సమయంలో అప్పుడు చేసుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం 20వ తారీఖు చేసుకుంటున్నారు కేదారేశ్వర వ్రతం. ఈ కేదారేశ్వరుడికి పూజ చేసేటప్పుడు పగలంతా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరండి. సాధారణంగా సనాతన ధర్మంలో, అంటే సనాతన ధర్మం అంటే అందరికీ బాగా అర్థమవుతుందో లేదో, మన హిందూ సంప్రదాయాలు పాటించేటటువంటి వారు ఆ విధంగా మంచినీళ్ళు తాగకుండా ఉండడం అన్నది అంత దోషంగానే భావిస్తారు. కానీ ఈ సందర్భంలో మాత్రం తప్పనిసరిగా అలా ఉంటారు. ఉండి సూర్యాస్తమయం అయిన తర్వాత అమ్మవారిని, కేదారేశ్వరుణ్ణి ఇద్దరిని కలిపి పూజిస్తారు. ఈ సమయంలో పంటలకు అధిపతిగా పూజిస్తారు కదా, అన్ని రకాలైనటువంటి పంటలు అక్కడ కనపడేటట్టుగా చేస్తారు. వరి కంకులు ప్రధానంగా, అన్ని రకాలైనటువంటి కూరలు మొదలైనటువంటివి, చెరకు గడలు, ఇవన్నీ పెట్టి అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని కలిపి పూజించేటటువంటి పద్ధతి ఉంది. ఇదంతా శివ సంబంధమైనటువంటి కథగానే ఉంటుంది. ఈ వ్రతం మామూలుగానే గణపతి పూజ, ఆ తర్వాత అయ్యవారిది అమ్మవారిది పూజ, ఈ మొత్తం అంతా చేసి చక్కగా నివేదనలు చేసిన తర్వాత అందరూ ముందర బంధువులందరికీ తమ వాళ్ళందరినీ పిలుచుకుంటారు. తమ వాళ్ళంటే ఎవరు వస్తారండి? తప్పనిసరిగా వచ్చేది ఏమిటంటే, ఎవరిళ్లలో వాళ్ళు చేసుకునే ఎలా వస్తారు అంటే, వచ్చేవాళ్ళు ఎవరంటే కూతుళ్ళు, అల్లుళ్ళు. ఒకవేళ దూరదేశంలో ఉంటే కొడుకులు, కోడళ్ళు, వాళ్ళ పిల్లలు, మొత్తం అందరూ కూడా. ఇంకా అయితే కొంచెం ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నటువంటి ఆ కుటుంబ సంబంధాలు బాగా ఉన్నప్పుడు అక్క చెల్లెళ్ళు, వాళ్ళ పిల్లలు, అక్క చెల్లెళ్ళతో పాటు వారి భర్తలు, వీళ్ళందరూ కూడా, ఈ బంధువర్గం ఏదైతే ఉందో వీళ్ళందరూ తప్పనిసరిగా కేదారేశ్వర వ్రతానికి ఒక్క చోట చేరడం జరుగుతుంది. ఇదే సందర్భంలో ఐరేణి కుండలు లాంటివి ఇంట్లో పెట్టుకునేటటువంటి సంప్రదాయం వాళ్ళల్లో ఉంది. వాళ్ళు ఈ ఐరేణి కుండల్ని చక్కగా, వాళ్ళ ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క పద్ధతి ఉంది. ఒక ఎన్ని పెడతారు, దానికి ఏం అలంకరిస్తారు అన్నది కుటుంబాన్ని బట్టి, వాళ్ళ వంశాన్ని బట్టి తేడాలు ఉంటాయి. వాటన్నింటినీ చక్కగా అలంకరించుకుని తయారు చేసుకుని వాటిల్లో నింపవలసినవి కూడా తేడాలు ఉన్నాయి. ఎవరికి సంబంధించిన పద్ధతి వాళ్ళది, ఆ కుటుంబం వాళ్ళకి తెలుసు. పైగా వాళ్ళ పురోహితుడికి బాగా తెలుస్తుంది. వాళ్ళు దాని నిండా నింపి అక్కడ పెడతారు. అది అలా నింపి ఉన్నట్టయితే వాళ్ళకి ధాన్యాగారాలన్నీ నిండుగా ఉంటాయని, తిండికి బట్టకి లోటు ఉండదని, కూడుతో పాటు గూడు కూడా చక్కగా ఉంటుందని, అంటే ఇల్లు మొదలైనవి చక్కగా ఉంటుందని, అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారని వాటిని కూడా పూజించి అక్కడ పెట్టేటటువంటి పద్ధతి ఉంది. అది ఉన్నవాళ్ళు అది చేస్తారు. లేని వాళ్ళు కేదారేశ్వర వ్రతాన్ని తప్పనిసరిగా తమ కుటుంబంలో ఉన్నట్టయితే వంశపరంపరగా చేసి తీరుతారు. ఏదన్నా కారణంగా ఆ రోజు చేయడానికి వీలు కాకపోవచ్చు, జాతాశోచమో మృతాశోచమో రావచ్చు, చెప్పలేం కదా. ఎవరో పిల్లలు తొందరపడి పుట్టేస్తారు హడావుడిగా, మరి అట్లాంటప్పుడు చేయకూడదుగా. అట్లాంటప్పుడు ఒక సోమవారం కానీ పూర్ణిమ నాడు కానీ ఈ వ్రతాన్ని చేస్తారు. ఇంట్లో అలవాటు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం దీనిని మానరు. చక్కగా ఆనాడు తమకు అందుబాటులో ఉన్నటువంటి రకరకాలైనటువంటి కూరగాయలన్నీ తెచ్చి వాటన్నిటినీ అమ్మవారి దగ్గర పెడతారు. ఆ తర్వాత
అవన్నీ వేసినటువంటి వంటలు చేసుకు తినేటటువంటి, అంటే అందరికీ పెట్టి మరీ తినేటటువంటి పద్ధతి ఉంది. ఈ ఎవరైతే ఈ కేదారేశ్వర వ్రతం చేసుకుంటారో వాళ్ళకి ఎటువంటి లోటు ఆహార విషయంలో ఉండదు. ఈ కేదారేశ్వరుడు ఎక్కడుంటాడు? కేదార్లో ఉంటాడు. కేదార్నాథ్ అని చెప్పుకుంటూ ఉంటాం కదా, అక్కడ దాకా మనం వెళ్ళలేము కదా. కనుక ఇక్కడ ఆయన్ని పూజించుకుని ఈ కార్తీక మాసం అంతా కూడా శివారాధనలు చేస్తూ ఉంటాంగా. ప్రారంభం చేసేది ఎన్నిటికన్నా పైన ఉన్నటువంటిది భారతదేశంలో కేదారం. ఆ కేదారేశ్వరుని పూజించుకుని ఈ నెలంతా శివుణ్ణి, అనేక రూపాల్లో ఉన్నటువంటి శివుణ్ణి ఆరాధించుకునేటటువంటి పద్ధతి ఉంది. కనుక అలవాటు ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా కేదారేశ్వర వ్రతం చేసుకోవాలి. లేని వాళ్ళు కూడా చేసుకుంటే తప్పేం లేదు. లేదా ఎవరన్నా చేస్తుంటే వెళ్ళి చూసి అక్కడ ప్రసాదం తీసుకున్నా అంతటి ఫలితం కూడా మనకి లభ్యమవుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. శుభం.